సో మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కార్యకర్తలు. బ్రదర్ చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున బౌన్సర్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. బౌన్సర్స్ కూడా చెక్ చేసి మరి పంపిస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్. ఏంటి మరి మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, మరి ఎట్లా ఉండబోతుంది? పర్మిషన్ వస్తుంది, దాంట్లో ఏం సందర్భం లేదు, అనుమానం ఏ అవసరం లేదు. సురేష్, ఒక్కవేళ పర్మిషన్ రాకపోతే అంబర్పేట్ సార్ సభ జరుగుతుందని నమ్మకంతోనే ఉన్నాము. న్యాయ వ్యవస్థను తప్పకుండా వస్తుంది, వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా పెడతా అని చెప్పేశారు. ప్రెస్ మీట్ కూడా పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి కూడా ట్వీట్లో మెన్షన్ చేశాను కదా. న్యాయ వ్యవస్థ నుండి ఎదురు చూస్తున్నాము. ప్రెస్ మీట్ అయినా పర్లేదు, ఇక్కడ సభ అయినా పర్లేదు, దేనికైనా మేము పవన్ కళ్యాణ్తో ఉంటాం, ముందుకు సాగిస్తాం. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కార్యకర్తలు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు కార్యకర్తలను అయితే లోపలికి పంపించట్లేదు. సో సెలెక్టెడ్గా మాత్రమే పంపిస్తున్నారు. ఎవరికైతే ఇన్విటేషన్ ఉందో ఆ ఇన్విటేషన్ చూసి చెక్ చేసి మాత్రమే పంపుతున్న పరిస్థితి. సో మనతో మాట్లాడడానికి కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. ఏంటి పర్మిషన్ వస్తుందా రాదా? నిన్నటి నుంచి అయితే ఉత్కంఠగా ఉన్న పరిస్థితి. మరి ఏం చెప్తారు మరి? పర్మిషన్ అనేది అంటే ఇది తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనే భయంతో ఇలాంటి మొన్న ఏదైతే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టే ఈ పర్మిషన్ అని ఆపడం జరుగుతుంది. పర్మిషన్ వచ్చినా రాకున్నా పర్మిషన్ కోర్టులో ఇంక కొద్దిసేపట్లో 2 గంటల వరకు తెలిసిపోతుంది. పర్మిషన్ వచ్చినా రాకున్నా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి వారి ఒక మాట్లాడడం మాత్రం ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడడం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు ఏంటి కావాలనే జూన్ 2 రోజు రెచ్చగొట్టడానికే ఇదంతా చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇదంతా ఏంటి? తెలంగాణ తెచ్చుకున్న రోజు మళ్ళీ ఆంధ్ర పెత్తనం ఏంటి అని చెప్పేసి తెలంగాణ వదలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర పెత్తనం అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ అయింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ ఎట్లయింది, మిగతా రాష్ట్రాలకు ఎలా అయింది? ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మా జనసేన పార్టీలో ఉన్న తోట చంద్రశేఖర్ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుని చేసారు. అంటే దానికి లేదా మళ్ళీ ఇదే టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ మహారాష్ట్ర కర్ణాటక తిరిగినప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడు 2 ఒకటిగా అదంతా పోయినాయి. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అట్లే ఉంటే అది వేరే ఉంటుండే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ప్రజలు ఇంటికి పంపించేసారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? తెలంగాణ వల్ల ఇటలీ ఆమె సోనియా గాంధీ ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఇక్కడ మనం పరిపాలిస్తున్నాడు. ఈరోజు నీకు ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన ప్రభుత్వం వెళ్తుంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలకు విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరే ఎట్లయితారు? ఇదేం పాకిస్తానా? ఇది ఒక తెలుగు రాష్ట్రంలో ఒక భాగం తెలంగాణ. ఇది పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం, తెలంగాణ కాదు. తెలంగాణలో ఎందుకు రాజకీయాలు? మీ రాజధాని మీద డెవలప్ చేసుకోండి. ప్రభుత్వంలోకి వచ్చారు 12 ఏళ్ళైనా ఇప్పటికీ రాజధాని లేదు. ఫస్ట్ మీ రాజధాని డెవలప్ చేసుకుని తర్వాత తెలంగాణ గురించి మాట్లాడండి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామి ఉండి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఏ ఒక్కరు కూడా సహకరించకపోతే ఈయన ఒక్కరు చలించి ఇదే తెలంగాణ నుంచి బయలుదేరి జాతీయ ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ కూడా వారి పర్మిషన్ లేకుండా ముక్త కంఠంతో వారి ఆవేదన చూసి వారికి సపోర్ట్ చేసి ఆ రోజు జైలుకి వెళ్ళిన మనంతా చూసినాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని అదాల పాతాలను తొక్కుతా అని చెప్పి తొక్కి ఈరోజు రాక్షస పాలన అక్కడ అంతం చేసి ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ. ఈరోజు అదే పరిపాలన ఇదే తెలంగాణలో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మా పార్టీ జాతీయ పార్టీ తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్ర చూస్తున్నాం, తమిళనాడులో చూస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరించబోతుంది. అందులో భాగంగా ముఖ్య ప్రియారిటీ తెలంగాణకి ఇవ్వబోతున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖున ఆయన ఒక తెలంగాణలో పార్టీని తీసుకెళ్లే దిశని ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పార్టీ శ్రేణులకు తెలియజేయాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించిండు. ఈ సమావేశానికి భయపడి కావాలని కుట్రపూరితం చేసి ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కవిత చెప్తుంది ఆంధ్ర పార్టీ పెత్తనం ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తాం. మరి ఏం చెప్తారు? తెలంగాణ గడ్డ మీద మొలిచిన పార్టీ అనేది ఈ తెలంగాణ అంటే ఆమె సొత్తు కాదు. ఇది తెలంగాణ అంటే ఇది ఆమెనే ఈ భారతదేశంలో అందరికీ హక్కు ఉంది. ఎక్కడైనా ఏ పార్టీ పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఆమెకే సరిగలేదు. ఆమె తండ్రి దగ్గర ఉండి టీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు తండ్రినే ప్రశ్నిస్తుంది. నువ్వు ఈ తండ్రి దగ్గర ప్రశ్నించుకో, మిగతా వాళ్ళని ప్రశ్నించడం కాదు. మా ఒక పవన్ కళ్యాణ్ గారు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి 2014 మార్చ్ ఇదే ప్రాంతంలో పార్టీని స్థాపించారు. అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈ యొక్క జనసేన పార్టీ పుట్టిందని పదే పదే చెప్తారు. అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వారు గొంతు విప్పుతారు. తెలంగాణ గురించి ప్రధానమైన పార్టీలకు ఒక దిక్కుసూచిగా జనసేన పార్టీ ఉంటుంది. ఏం చెప్తారు? ప్రధానంగా స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి కూడా ప్రెస్ మీట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడతారు. దానికి సంబంధించి పర్మిషన్ ఇస్తారో ఎవరు అని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకవేళ పర్మిషన్ ఏమన్నా తీసుకుంటున్నారా ప్రెస్ మీట్ గురించి సంబంధించి ఏమన్నా? పర్మిషన్ మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు. ఏదంటే మేము ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా మీ పోలీస్ పర్మిషన్కి అవసరమా అన్న టైప్లో మాట్లాడాడు. కనీసం అదాన్ని ఇస్తారా లేదని అడిగాడు. ఈ సమావేశం 99% ఉంటుంది. ఒకవేళ లేకపోతే వారు ప్రెస్ మీట్ తప్పకుండా ఉంటుంది. అందరికీ సమాధానం చెప్పే విధంగా ఈరోజు సమాధానం అయితే చెప్పబోతాడు. సో ప్రెస్ మీట్కి కూడా మీరు అనుకున్నట్టు లేదా సభకు జరగనట్టు ప్రెస్ మీట్కి కూడా పర్మిషన్ ఒకవేళ ఇవ్వకపోతే పోలీసులు దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ నిన్న ఏదైతే చూపెట్టినట్టు ప్రెస్ మీట్ కూడా ఏదైనా చూపెడతాయి. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకుంటున్న పరిస్థితి. మళ్ళీ ఇక్కడ కార్యకర్తలు అంతా జుబ్లీస్కి ఏమైనా వెళ్తారా? ఎట్లా ఉంటుంది అసలు ప్లాన్ ఏంటి అసలు? మనమేం పాకిస్తాన్ లేం. ఈ ప్రెస్ మీట్ కూడా ఆపడం అనేది వాళ్ళ తరం కాదు, ఎవరి తరం కాదు. ప్రెస్ మీట్ అనేది సాధారణంగా ఒక స్వేచ్ఛాప్రదంగా మనం చెప్పబోయే విషయాన్ని మనం ప్రెస్ మీట్ అందరూ పిలుచుకొని మనం ఏదైతే తెలియాలనుకున్నావో ప్రపంచానికి తెలియజేసే విషయాన్ని ప్రెస్ మీట్గా మనం భావిస్తాం. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు తప్పకుండా ప్రెస్ మీట్ ఉంటుంది, ఎవరి వల్ల కాదు. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే తెలంగాణలో ఒక జనసేన ఉద్యమం వేస్తుంది ఈ రోజు నుంచి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఏం చెప్తారు మరి? మేము ఇక్కడ ఈసీఎల్కి వెళ్ళి వచ్చినాం. ఎట్లా ఉండబోతుంది? మీరు ఎంత చేశారు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. తెలంగాణ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు సార్, ప్రతి ఒక్కరిది. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి సిద్ధించిన తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ స్థాపించి తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీకి ఆయన వచ్చి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటర్నల్గా మాతోని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కోసం వస్తున్నారు. అదే అనుకుంటారు, తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర నాయకుల పెత్తనం మేము సహించబోము. తెలంగాణ తెచ్చుకున్నదే, వాళ్ళ విముక్తి చేసుకున్నదే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మళ్ళీ ఆంధ్ర నాయకుల పెత్తనం ఏంటని మాట్లాడుతున్నారు. ఆంధ్ర నాయకుల పెత్తనం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెట్టిండు. ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. ఈ కాంగ్రెస్ అనేది కూడా మనకు తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్రాలలో పుట్టిన, తెలుగు రాష్ట్రాలలో పుట్టిన పార్టీ కూడా కాదు అది. అందుకోసమని ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం, హక్కు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదని చెప్తున్నాం. చూస్తున్న కార్యకర్తలు అయితే చాలా ఆవేశంగా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా సెలెక్టెడ్గా పంపిస్తున్నారు కార్యకర్తలు కూడా. ఇంత ఎండలో కూడా కార్యకర్తలు, ఇన్విటేషన్ లేని వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్ కలిసిపోతామని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులతో గొడవ కూడా చేస్తున్నారు. సో నిర్వాహకులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న పరిస్థితి. సో ఏదైతే 2000 మంది సైనికులు ఉన్నారో, 2000 మంది కార్యకర్తలకు సంబంధించి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. 5 o'clock వరకు చూస్తాం, మాకు టైం ఉంది, కోర్టు నుంచి మాకు పర్మిషన్ వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్ కనుక రాకపోతే యథావిధిగా ప్రెస్ మీట్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే భోజనం ఏర్పాటు చేశామో కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలందరూ భోజనం చేసుకొని ఇక్కడి నుంచి చాలా ప్రశాంతంగా వెళ్తారు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఇంటికి మాత్రం కొద్దిమంది నేతలు మాత్రమే వెళ్తారు. ఇక్కడి నుంచి కార్యకర్తలు ఎవరు వెళ్ళరు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇంత ఎండలో కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే అన్న, లోకల్ దమ్మాయి కూడా. ఇక్కడ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో నిలబడి ఇక్కడ నుంచి ఏపీలో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఏపీకి వెళ్ళి అక్కడ పరిపాలన చేసుకుంటా అక్కడ నిలబడి చేశాడు. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాన్ని పట్టుకొని ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా కవితని, కవితమ్మ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కవిత వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనది ఎక్కడమ్మా? విజయనగరంలో ఎక్కడమ్మా? మరి అది ఆంధ్ర కాదా బ్యాక్గ్రౌండ్? మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా, హిస్టరీ సెర్చ్ చేసినా కూడా వస్తుంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది. మరి మీరు ఆంధ్ర కాదా? తెలంగాణకి వలసకు వచ్చారు మీరు, వలసకు వచ్చి నిలబడ్డం ఇదేందో మరి మాకు తెలియదు. మరి తెలంగాణ భాష మాట్లాడినంత మాత్రాన తెలంగాణలో అయిపోరు. మీరు ఏ బీహార్ నుంచి వచ్చిరో, ఏ తిహార్ నుంచి వచ్చిరో, ఎక్కడ పోయారో మరి మీకే తెలియాలి. మీ సహనానికి